ప్రతి ఇంటి గడపకు కూటమి ప్రభుత్వం అభివృద్ధి మరియు సంక్షేమాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గంలోని మద్దూరు గ్రామంలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి పాల్గొని గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో అందించిన సంక్షేమం, అభివృద్ధి ఫలాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నాం. అదే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలను గుర్తిస్తున్నాం. ఇప్పటికే పెనమలూరు నియోజకవర్గంలో 41,500కు పైగా గృహాలను సందర్శించడం జరిగింది. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోనే పెనమలూరు నియోజకవర్గం ఇంటింటి కార్యక్రమంలో ముందంజలో ఉండటమే కాకుండా జిల్లాలో కూడా అగ్రస్థానంలో నిలిచింది. ఇది స్థానిక నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషికి నిదర్శనమని స్పష్టం చేశారు. పెనమలూరు నియోజకవర్గ ముద్దూరు గ్రామంలో గౌరవ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని తెలియజేస్తూ ఇంకేదైనా సమస్యలు ఉంటే కూడా వాటిని కూడా క్రోడీకరించుకుని భవిష్యత్తులో మరి ఈ ప్రాంతంలో ఏ కార్యక్రమాలు చేయలేనే దానికోసం ప్రతి ఇంటికి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మచిలీపట్నం పార్లమెంట్లో మరి ఈ పెనమలూరు నియోజకవర్గం అనేది 41,500 మందిని ఇప్పటికీ అంటే 500 గృహాలని 41,500 గృహాలని సందర్శించడమే కాకుండా జిల్లాలో మరి 2వ స్థానంలో ఉండటం జరిగింది. మరి ఇంకా నేను మీ అందరిని కూడా అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి క్లస్టరు, యూనిట్, అదేవిధంగా కన్వీనర్స్, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంకా త్వరితగతిన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత స్థానిక నాయకత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మా శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో చక్కగా రోడ్లు కానివ్వండి, మరి అదేవిధంగా లైటింగ్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, దాంతోపాటుగా ఇవాళ ఆయన ఈ నియోజకవర్గంలో బహుశా రాష్ట్రంలోనే ఒక ముద్ర. ఎందుకంటే విజయవాడకి దగ్గరగా ఉండటం వల్ల అనేక రోడ్లని చాలా విస్తారంగా ఎడల్పు చేయడంతో పాటు నియోజకవర్గంలో చాలా చక్కని కార్యక్రమాలని, అభివృద్ధి సంక్షేమాన్ని వారు చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాలని వివరిస్తూ మరి ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా తీసుకుని ముందుకెళ్తున్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.